కంటెన్షన్ అనే మాట ఇక్కడ మనం చూస్తాం. కొన్నిసార్లు కొంతమంది కలహప్రియులు ఉంటారు, కలహాన్ని ప్రేమించేవాళ్ళు ఉంటారు. నీతో పోట్లాడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. నువ్వు మాట మాట్లాడితే ఆ మాటను వక్రీకరించి రకరకాలుగా త్రిప్పి ఏదో విధంగా నిన్ను అబాసుపాలు చేయాలని లేదా నిన్ను ఇబ్బంది పరచాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు. వారు ఎక్కడుంటారు? వేరే దేశాలను రావక్కర్లేదు. కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులే, మీ సొంత అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో లేదా తల్లిదండ్రులో. మీరందరూ బాగుంటే మీ చుట్టుపక్కల ఉండేవారో లేదా దూర బంధువులో, దగ్గర బంధువులో ఏదో విధంగా కలహాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. కలహప్రియులు అని బైబిల్లో రాయబడింది. మీరు జాగ్రత్తగా కీర్తన గ్రంథం 126-7 వచనాలు చదివితే కీర్తనకారుడు అంటాడు, నేను కోరుకునేది ఎప్పుడు సమాధానమే. కలహప్రియులు ఎప్పుడు నాతో ఉంటారు, కానీ నేను కోరుకునేది మాత్రం సమాధానమే. అయితే నా మాట మాట్లాడిన తోడనే వారి యుద్ధానికి సిద్ధపడుతున్నారని. ఇది మామూలు పోట్లాట కాదట, డైరెక్ట్ యుద్ధానికే. కొన్ని కుటుంబాలు అలాగే ఉంటుంది. నీవు భక్తిలో కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు నీ భావనను ఎవరు అర్థం చేసుకోరు, నీ ట్రాక్ ఎవరికి అర్థం కాదు. నువ్వు ప్రభు మీద ఆధారపడి నడుస్తున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు నీ మాటలు వారికి చాలా కొత్తగా ఉండొచ్చు. ఆ సందర్భంలో వారు నీతో యుద్ధం చేయాలని, కలహించాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు. దావీదు జీవితంలో కలహప్రియుడు ఎవరంటే సౌలు దావీదు మీద అసూయపడ్డాడు. దావీదుకు 10,000 జయాలు, సౌలుకు 1000 జయాలని ప్రజలందరూ కేకలు వేస్తుంటే, అందరూ కూడా జయగీతాలు పాడుతూ ఉంటే సంతోషించాల్సిన సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. తాను చేయలేని పనిని మరొకరు చేసినప్పుడు సంతోషించాల్సింది పోయి, అతడు నాకన్నా పేరు పొందుతున్నాడు, నాకన్నా ఉన్నతమైన స్థానానికి వస్తాడేమో, నన్ను దాటేస్తాడేమో అన్న అసూయ ఎప్పుడైతే అతనిలో బయలుదేరిందో ఆ జలసి సౌలును కలహప్రియుడిగా మార్చేసింది. ప్రియులారా, గమనించిన ఈ రోజుల్లో కూడా చాలామంది అసూయతో బాధపడుతున్నారు. ఓ మాట నేను చెప్తాను, అసూయ క్యాన్సర్ కన్నా భయంకర వ్యాధి. ఒకవేళ నీలో అసూయ డెవలప్ అవుతుందా, ఎవరైనా నీకన్నా చూడ్డానికి బాగున్నా, బాగా చదువుకుంటున్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా, లేదా దేవుని చేతిలో వాడబడుతున్నా, వారికి దేవుడిచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుని ఎక్కడ సోమర్థనంగా ఉండకుండా, లేజినెస్తో ఉండకుండా దేవుని చేతిలో వాడబడుతుంటే అలాంటి వాళ్ళని చూసి ప్రార్థించాల్సింది పోయి, లేదా వారిని బట్టి దేవుని స్తుతించాల్సింది పోయి, కొంతమంది ఎప్పుడు కూడా విమర్శనాత్మకంగా మాట్లాడుతూ వారిని ఏదో విధంగా క్రిందకి లాగాలని ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు అసూయకి గురైతే తప్పులేదు, కానీ నువ్వే అసూయ పడుతుంటే మాత్రం చాలా డేంజర్లో ఉన్నావు, చాలా అపాయంలో ఉన్నావు. అసూయ చేత చచ్చెదరు అని బైబిల్లో రాయబడింది. ఆ అసూయ ఆఖరి నిన్ను ఇబ్బందులకు నెట్టేస్తుంది. శరీరంలో ఆరోగ్యం పాడైపోద్ది, మానసికంగా కృంగిపోతావు, ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నిర్వీర్యతలోకి వచ్చేస్తావు, ఏమీ సాధించలేని పరిస్థితిలో ఉండిపోతావు. కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందు కొనసాగాలంటే అసూయను జయించాలి. పరిశుద్ధాత్మ దేవునికి సహాయంతో, ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు, నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు, లేఖనానుసారంగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు అసూయను చాలా ఈజీగా నువ్వు జయించవచ్చు. దేవుడు నీకు అలాంటి సహాయం చేస్తాడు.